హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్లో నంబర్ సిరీస్ చూడండి. నంబర్ సిరీస్లో వాల్యూస్ 5, 11, 21, 43, 85. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, మిక్స్డ్ కేసెస్ చెప్పాను. చూడండి ఒకసారి, మిక్స్డ్ కేసెస్ చెప్పాను. మిక్స్డ్ కేసెస్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూడండి 5, 11. సో డిఫరెన్స్ ఏమిటి? 6. సో ఇట్లా డిఫరెన్స్ అన్నిటికీ 6 వస్తుందా? నెక్స్ట్ వాల్యూ చూడండి. సో రావట్లేదు. సో దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 5 2s ఆర్, చూడండి ఒకసారి, 5 2s ఆర్ 10. ఓకేనా? సో 10 + 1, 10 + 1 చేస్తే 11 వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ? మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ కదా. సో మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్. ఓకే, ఎడిషన్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్. ఓకే, సో చూడండి వాల్యూస్ చూడండి ఒకసారి. అంటే ఏంటి? మల్టిప్లికేషన్, మల్టిప్లై 2 + 1 అంతే కదా. 2తో మల్టిప్లై చేసి +1 యాడ్ చేసాం. నెక్స్ట్ వాల్యూ కూడా అట్లా సాటిస్ఫై అవుతుందా? చూడండి ఒకసారి. 11 × 2 22. ఓకే, +1 23. కానీ ఇక్కడ 23 ఉందా? లేదు. అంటే ఏంటి? 23 లేదా 22 - 1 అంటే ఏంటి? నెక్స్ట్ వాల్యూ మల్టిప్లికేషన్, మల్టిప్లై విత్ 2 అండ్ -1. ఓకేనా? అర్థమైందా? చూడండి, సెకండ్ కేసులో ఏముందంటే మల్టిప్లికేషన్, ఫస్ట్ కేసులో మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్. సో సెకండ్ కేసు వచ్చి మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, చూడండి సరిపోయింది కదా. 11 2s ఆర్ 22, 22 - 1 21. సో నెక్స్ట్ కేసు చూడండి. 21 × 2తో మల్టిప్లై చేయండి. 21 2s ఆర్ ఎంత? 42 అంతే కదా. సో 42 + 1, సో 43. ఓకేనా? అర్థమైందా? సో ఇందులో ఏంటి? మళ్ళీ మల్టిప్లికేషన్ +1. సో ఆల్టర్నేట్గా అట్లా వస్తుంది. మల్టిప్లికేషన్ -1, నెక్స్ట్ వాల్యూ మల్టిప్లికేషన్ -1. 43 × 2, సో 86. అవునా? 86 - 1 85. ఓకేనా? సరిపోయింది కదా. సో మల్టిప్లికేషన్ అండ్ -1. సో నెక్స్ట్ ఈ వాల్యూ ఏమొస్తుంది? ఈ వాల్యూ ఏమొస్తుంది నెక్స్ట్? మల్టిప్లికేషన్ 2 అండ్ +1 కదా. అంటే ఏంటి? 85 × 2. సో 2 5s ఆర్ 10. ఓకే, 2 5s ఆర్ ఎంత? 10. 1 2 8s ఆర్ 16 17. అంటే 170 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? 170. ఓకే, సారీ 170 + 1 కదా. అంటే ఏమవుతుంది? 171. సారీ 171. సో 171 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? సో నెక్స్ట్ ఏమొస్తుంది? 171 × 2 చేసి -1 చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వాల్యూ కూడా ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు ఏం చేయాలి అప్పుడు? 171 × 2 2తో మల్టిప్లై చేసి నెక్స్ట్ -1 చేయాలి. ఓకే, చూడండి నెక్స్ట్ వాల్యూ కూడా అడిగాడు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్. చూద్దాం ఆన్సర్స్. 171 × 2. ఓకేనా? 171 × 2 అంటే ఎంత? 342. 342కి ఏం చేయాలి మనము? ఇక్కడ -1 చేయాలి. సో 341 ఈజ్ ద ఆన్సర్. అంటే ఏంటి? ఆన్సర్స్ ఏమవుతాయి ఫైనల్గా? 171, 341. ఓకేనా? సో అర్థమైందా? ఓకే ఓకే, సో ఈ మోడల్ కూడా అర్థమైంది కదా. సో ఇది ఏంటంటే మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్, మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఒక వాల్యూ మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేసి +1 చేస్తే వచ్చింది. నెక్స్ట్ వాల్యూ మల్టిప్లై చేసి -1తో -1 చేస్తే వచ్చింది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేట్ +1 మల్టిప్లై విత్ 2 అండ్ +1. సో మల్టిప్లై విత్ 2 అండ్ -1. సో ఆల్టర్నేట్. ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం ఏంటో చూసి కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకేనా? సో అర్థమైందా? కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.